నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేసిన సన్నాహక సభలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఈ నెల 27న వరంగల్ జిల్లాలో నిర్వహించే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభను విజయవంతం చేయాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సిల్వర్ జూబ్లీని గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ జై తెలంగాణ మాట్లాడుకున్నాం. ఏ మండలం అన్నమైనాక రౌండ్ చేస్తుంటే జూబ్లీని రౌండ్ చేస్తుంటే 11 టీములతో 2 నిమిషాలు మాట్లాడుతున్నాం. కనుబెట్టిన ఓ సింత చెట్టు 50 చెట్టు కొడితే ఫారెస్ట్ రోడ్ వస్తాడు, ట్రాక్టర్ సీజ్ చేస్తాడు, మిషన్ సీజ్ చేస్తాడు, ₹1,00,000 పైన ఇస్తాడు. ఎత్తారా? ₹1,00,000 వాళ్ళ యాక్టర్ వేస్తారా? మరి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇవాళ 400 ఎకరాల చెట్లు నడిపితే ఎన్ని కేసులు పెట్టాలి? అంటే రేవంత్ రెడ్డికి ఒక న్యాయం, ఒక సామాన్య రైతుకు ఒక న్యాయం ఉంటుంది ఎక్కడన్నా? ఇంకా నిన్న మొన్న ఏదో మాట్లాడుతూ మేము ఐసిఐసిఐకి భూమి కుదబెట్టలే, మేము భూమి కుదబెట్టలే ఐసిఐసిఐ కాకపోతే మరి దేనికి కుదబెట్టినావో చెప్పు. కుదబెట్టినావా లేవా? భూమి అప్పు తెచ్చినవా లేదా? ఇవాళ కుల్లా చెప్పు. వీళ్ళు కుదబెట్టిన దేనికి? బీకాన్ ట్రస్టీషిప్ లిమిటెడ్ కు 400 ఎకరాల భూమి కుదబెట్టిండు. 10,000 కోట్ల రూపాయలు బాండ్ రూపంలో తీసుకొచ్చిండు. ఎవడన్నా అప్పు తెచ్చుకుంటే బ్రోకర్ ఫీజు కట్టాలి. వీడు అప్పు ఇప్పించినందుకు 170 కోట్ల రూపాయల బ్రోకర్ ఫీజు కట్టిండు. 170 కోట్లు లంచం ఇచ్చి అప్పు తెచ్చిండు ఈ పుణ్యాత్మ. ఇంకా నేనేందో గొప్ప పని చేసిన. ఇప్పుడు నువ్వు ఎవరికి కుదబెట్టేది రేవంత్ రెడ్డి? ఐసిఐసిఐ కుదబెట్టలే, మరి ఎవరికి కుదబెట్టినావో చెప్పు. కుదబెట్టకుండా నీకు అప్పు పుట్టిందా? నువ్వు అప్పు తెచ్చినవా లేదా? అప్పు తెచ్చింది నిజం, భూమి కుదబెట్టింది నిజం, 170 కోట్ల రూపాయలు బ్రోకర్ ఫీజు చెల్లించింది నిజం. ఇది తప్పైతే చెప్పు. శ్రీధర్ బాబు మాట్లాడుతుండు, ఇంకొక బాబు మాట్లాడుతుండు, బండి విక్రమార్క మాట్లాడుతుండు. మీరు తిప్పి చెప్పుడు ఎందుకయ్యా? పడేస్తాంతేంది, తది పడేస్తేంది. నువ్వు అప్పు 10,000 కోట్లు తెచ్చినవా లేదా? భూమి కుదబెట్టినవా లేదా? 170 కోట్ల రూపాయల బ్రోకర్ ఫీజు ఇచ్చినవా లేదా? గది సీదా చెప్పుడు దమ్ముంటే. నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద టీజీఐసికి అప్లై చేసిన. ఒక ఎమ్మెల్యేగా, ఒక మాజీ మంత్రిగా నాకు సమాచారం కావాలంటే లేదా ఇది చాలా సీక్రెట్ డాక్యుమెంట్ మీకు ఇయ్యమో అంటారు. నేను ఆ ఎండీకి ఫోన్ చేసిన. ఏం సీక్రెట్ అయ్యా? నేను నీ ఆఫీస్కి వస్తా, నేనే ఫైళ్లు చూస్తా. సమాచార హక్కు చట్టం ప్రకారంగా సామాన్య పౌరుడు కూడా ఆఫీస్కి వచ్చి ఫైళ్లు చూడొచ్చు, సమాచారం సేకరించవచ్చు. నేను నీ ఆఫీస్కి వస్తా అని చెప్పి ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే అప్పుడు ఏమన్నాడు, నేను దావోస్ ఉన్నా సార్, రాగానే నీకు టైం ఇస్తా సార్ అన్నాడు. మళ్ళా ఫోన్ చేసిన వచ్చినాక, వస్తేనే నీ ఆఫీస్కు అంటే సార్ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను పెట్టేసాను. మళ్ళా చేసిన తెల్లారి మళ్ళా చేస్తే జర చూపియట్టు సార్ మీద ఏమనుకో సార్ అంటే ఎవడా మీద నీకు శిక్ష పట్టదు, నువ్వు ఇరుక్కుంటావు బిడ్డ, జాగ్రత్త మిస్టర్ ఎండి, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పిన. అంటే నీకు ఎందుకు సీక్రెట్ పెట్టినావు? నువ్వు తప్పు చేసినావు కనుకనే సమాచార హక్కు చట్టం కింద సమాచారం ఇవ్వలేదు. నువ్వు తప్పు చేసినావు కనుకనే నేను ఫైళ్లు చూడడానికి వస్తా అంటే ముఖం చాటేసినావు. ఇప్పుడు ఏమైతుంది? ఆ టీజీఐసి ఎండి రేపు జైలుకు పోవాల్సి వస్తుంది. ఎందుకు? అడవులు నరికినందుకు, తప్పు చేసినందుకు, ఇవాళ జింకలు చనిపోయినందుకు, నువ్వు అటవీ శాఖ అనుమతులు తీసుకోకుండా రాత్రికి రాత్రి 100 జేసీబీలు పెట్టి చెట్లు నరికినందుకు రేపు నీకు శిక్ష తప్పదు. ఇవాళ రేవంత్ రెడ్డి పాపానికి ఒక టీజీఐసి ఎండిఓ, ఒక ఫారెస్ట్ అధికారో, రేపు ఐఏఎస్ అధికారులు బలైపోయే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా ఓ రోజు ఎన్నుకో ముందు అన్ని బయటకు వస్తాయి.